అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సామాన్య ప్రజలపై దాడులు పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మేయర్ భర్త దండు చంద్రశేఖర్ పై దాడి జరిగింది. ఇటీవల కాలం నిన్న మొన్న జరిగిన దాడిలో లాయర్ల పైన కూడా దాడులు చేస్తున్నారు కొంతమంది బూతులు. ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఇటీవల కాలంలో దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో అడ్వకేట్లందరూ రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న పరిస్థితి. చెప్పండి, ఇక్కడ ఎవరు దాడి చేశారు, ఏమైంది, అసలు మీరు నిరసన తెలపడానికి గల కారణాలు ఏంటి? నిజామాబాద్ నగరంలో ఇవాళ గుండాలు, రౌడీలు, మాఫియాలు ఇవాళ మాఫియాని నిజామాబాద్ నగరం నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అధికార పార్టీ అండదండలతో ఇవాళ నిజామాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ మాఫియా గూండాయిజాలు ఇవాళ సెటిల్మెంట్ చేసి ఇవాళ న్యాయవాదుల ఆఫీసుల మీద దాడి చేసి ఇవాళ బెదిరించడం జరిగింది. వారిని ఇంతవరకు 2 రోజులు గడిచిన సిపి గారు కానీ మరి అడిషనల్ సిపి గారికి మేము విజ్ఞప్తి చేయడం ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. వారిపై ఎలాంటి చర్యలు తీసులు వారు రౌడీలను నిజామాబాద్లో రౌడీలుగానే ఉంటే వారి రౌడీ షెడ్యూల్ను ఇంతవరకు అరెస్ట్ చేయడం పోలీసుల నిర్లక్ష్యం ఎందుకు ప్రదర్శిస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే ఏదైతే న్యాయవాదులపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాము. న్యాయవాదులకు ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, హోంమంత్రి కావచ్చు చర్యలు తీసుకోవాలా. నిజామాబాద్ నగరంలో శాంతి భద్రతలు కాపాడాలా. ఏదైతే ల్యాండ్ మాఫియా ఉందో రౌడీలను తక్షణం అరికట్టాలా. న్యాయవాదులపై దాడి చేసినప్పుడు ఇవాళ ప్రజలకు, సామాన్య ప్రజలకు రక్షణ కూడా కోరింది. ఇప్పటికైనా చర్యలు తక్షణంగా అరెస్ట్ చేయాలా. వాళ్ళపై అత్యధికంగా కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసేందుకు మా ఆందోళన విరమించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి, మొత్తంగా లాయర్ల పైన దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు కబ్జా చేసి మీ పైన దాడులు జరుగుతుంది. ఈ దాడులకు నిరసనగా మీరు ధర్నా చేపట్టారు. వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఇంకా 307 కూడా పెట్టాలి. ఎందుకంటే కొడితే చాలానే ఇంజురీ అయింది. కాబట్టి చిన్న సెక్షన్స్ అబోవ్ 7 years ఉన్న పనిష్మెంట్ 307ని పెట్టి సెక్షన్ని వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి, మా అడ్వకేట్ల ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళకి బెయిల్ రాకుండా ఆపుదామని, వాళ్ళకి ఇంకొకరు కూడా ముందుకు రాకుండా ఈ అఘాయిత్యం ఏదైతే జరిగిందో ఇంకొకరు చేయకుండా కూడా యాక్షన్ ఉండాలి అని చెప్పి మేము ఈ ధర్నా చేయడం జరుగుతుందండి. మీరు చెప్పండి, ముఖ్యంగా ధర్నా చేపట్టారు, అయితే అందరూ లాయర్లందరూ ఏకమయ్యారు. మీ లాయర్లపైన దాడులు జరిగింది, ఇతరులపైన కూడా దాడులు జరిగినప్పుడు మీరందరూ కూడా ఏకమై వారికి అండగా నిలిచే పరిస్థితి అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్ నగరంలో మన మాజీ మేయర్ భర్త చంద్రశేఖర్ పైన కూడా దాడి జరిగింది. ఇప్పుడు మీ పైన దాడి జరిగింది. దీనిపైన ఎలా ఖండిస్తారు? సార్, మా చట్టం అనేది ఎవరిని చుట్టం కాదు సార్. చట్టం అనేది ఎవరిని చుట్టం కాదు. ఖచ్చితంగా చట్టాన్ని అతిమీరించిన వాళ్ళపైన దాడి చేయడం జరుగుతుంది. ఒక ముఖ్యంగా ఇక్కడ ఈ రోజున ఎవరిపైన దాడి చేసినా అది మేము నిరసన అడుగున్నాం. చట్టంలోని కోర్టులో వాళ్ళ అన్యాయం చేసిన వాళ్ళకు న్యాయం కల్పిస్తున్నాము, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాం. కానీ న్యాయం కోసం అడ్వకేట్ పైన దాడి చేసి సంబరికి హత్యా ప్రయత్నం చేసినా కానీ ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కానీ కేసు పెడతలేరు, నిర్లక్ష్యమైక దూరం చేస్తున్నారు. మరి న్యాయవాళ్ళపైన దాడి చేసాక ఇంకా న్యాయం ఎక్కడ ఉంటుంది? ఇక న్యాయవాళ్ళపైన దాడి చేసి న్యాయం చంపినాక మొన్న అక్కడ చంపిరు, ఇప్పుడు కొడుతున్నారు, కొద్ది క్షణం చంపేది కోతపేది. కాబట్టి మా యొక్క న్యాయం జరగబడకు ఈ పోరాటం విరమించే ప్రసక్తి లేదు సార్. ఖచ్చితంగా చూసుకోవచ్చు, అడ్వకేట్లపై ఏదైతే నిరసన జరిగిందో దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో నిరసన చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి గతంలో ఎన్నో దాడులు జరిగాయి. దీనికి అందరికి సంబంధించి చెప్పండి సార్, మీరు ముఖ్యంగా మీ లాయర్లపైన దాడికి సంబంధించి మీరు ఎలా ఖండిస్తున్నారు? Attack on advocate is attack on law. లాయర్ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న లాయర్ని, ఆఫీస్లో ఉన్న లాయర్ని కొట్టి హింసించడము ఇది సివిలైజ్ సొసైటీలో జరిగే పని కాదు. ఇది సివిలైజ్ సొసైటీ జంగిలా నాకు అర్థం కాలేదు. ఇంత లిబర్టీగా యాంటీ సోషల్ మూవ్మెంట్ జరుగుతుందంటే దీన్ని కర్వ్ చేయడం చాలా అవసరం. ఇది కౌసరం చేయకపోతే చట్టం ఒక ప్రివేల్ కాదు. చట్టం ప్రివేల్ కాకుంటే ఎవరిదే అంటే వాడిదే రాజ్యం అవుతుంది. అది చెల్లది సమాజంలో. అవర్ అడ్వకేట్ ఈజ్ ప్రొటెక్టర్ ఆఫ్ లా. ప్రతి ఒక్కడికి సన్నిహితులుగా ఉంటాడు. ఆయన మీద మీరు అటాక్ చేస్తూ ఉంటే మీరు ఎందుకయ్యా, మీరు మీ అమ్మ నాన్న మీద అటాక్ చేసినంత దుర్మార్గం ఇది. కనుక దాన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా చూసుకోవచ్చు, మా పైన దాడులు జరిగాయి. మేము అందరికీ సేవలు అందించే వాళ్ళం, న్యాయం పక్కన మేము ఉంటాం. దీనికి అందరికి సంబంధించి మాకు సంబంధించిన న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామంటున్నారు. సార్ చెప్పండి, మీ పైన దాడులకు సంబంధించి ఆ దాడులను ఎలా ఖండిస్తున్నారు? అసలు రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? న్యాయం
కోసం పాటుపడే న్యాయవాదులు అనాలా? హిందీలో చెప్తా. తెలుగులో సండే రోజు మా తోటి న్యాయవాది కాసిం పైన దుండగులు దాడి చేశారు. ఆయన చేతు విరగొట్టినారు. ఆ విధంగా ఆయన హాస్పిటల్ పాలైనారు. ఈ ఘటన మేము పూర్తి అందరము ఖండిస్తూ మరి మా న్యాయవాదులు అందరము ఏకతాటిపై వచ్చేసి రకరకాల విధాలుగా మేము ఖండిస్తున్నాము. మరి ఈ నిరసనను అందరు తెలుపుతున్నాము. అదేవిధంగా ఎక్కడైతే ఇది జరిగింది वो जो गुंडे हैं, वो बदमाश हैं, वो लफंगे हैं, उन लोगों को हम उनको पूरी तरह से उनको बता के रहेंगे कि वकीलों पे हाथ उठाना किस हद तक ठीक रहता है. ऐसे लोगों हम बिल्कुल अंदर भेजेंगे और उसको छोड़ेंगे नहीं, क्योंकि यही वकील है जो आप लोगों को अच्छी तरह से प्रोटेक्ट करते हैं और यही आपको न्याय दिलाते. और मैं पूरी पब्लिक से मैं दरख्वास्त करता हूँ, अपील करता हूँ, ऐसे लोगों को आप किस तरह से उनको न्याय समझते हैं. इसलिए मैं सबसे अपील करता हूँ, पूरे प्रजा से अपील करता हूँ, ऐसी बातों को कोई भी ना हो, फिर से ना हो. और उसी तरह पुलिस डिपार्टमेंट को मैं रिक्वेस्ट करता हूँ, उनको जल्दी से जल्दी अरेस्ट कर उनको जेल में भेजे. లాయర్లపై దాడులు చేసిన వారిపైన ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మీరు చెప్పండి, అసలు మీరు ప్రజలకు న్యాయం అందించే న్యాయవాదులు ఉన్నారు, మీపైన దాడులు జరిగితే ఏం చేస్తారు? నా పేరు రవీందర్, నిజామాబాద్ న్యాయవాదిని. దాడుల సంస్కృతి, రౌడీజం అనేటటువంటిది ఎక్కడ కూడా జరగకూడదు. చిన్న ప్రాపర్టీ అమ్మాలి, బలవంతంగా తీసుకోవాలని చెప్పి రఫత్ ఖాన్ వాళ్ళ ఫ్యామిలీ మొదటి నుంచి 3 సంవత్సరాలుగా భయపెట్టిస్తున్నారు, బెదిరిస్తున్నారు. కాసిం అడ్వకేట్ని ఆయన సొంతం అలిగేది, ఆయన పర్చేజ్ చేసినటువంటిది. దాదాపుగా 30 సంవత్సరాల పైన దాంట్లో ఆఫీస్ అతను ఉంది. దీన్ని బలవంతంగా అమ్మకపోయేటలకే అతను ఆదివారం ఆఫీస్కి వెళ్తే అక్కడ ఆఫీస్కి వెళ్ళగానే స్వెటర్ వేసి రఫత్ వాళ్ళ బ్రదర్ సన్ను దాడి చేసి కొట్టారు. దాడి చేసి కొట్టడం ఆఫీసును విధ్వంసం చేశారు. ఇది న్యాయ వ్యవస్థను భయపెట్టియడానికి, లేదంటే మేము ఎవరినైనా ఏమైనా చేస్తామని చెప్పి ఒక సమాజానికి తప్పుడు సంకేతాలు పంపేటటువంటి ఆలోచన విధానం ఇది. ముందస్తు ప్రణాళిక ఉంది. ముందుగానే వేసుకున్న ప్రణాళిక ప్రకారము ఆయన వినట్లేదని చెప్పి, మాకు భయపడట్లేదని చెప్పి దాడి చేశాడు. ఇది దుర్మార్గమైన చర్య. ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్లే కాదు, చాలా చోట్ల న్యాయవాదులపై దాడులు జరుగుతున్నవి. న్యాయవాదులు న్యాయ వ్యవస్థలో భాగం. న్యాయ వ్యవస్థలో వీళ్ళు భాగం కాకపోతే న్యాయ వ్యవస్థ నడవదు. న్యాయాన్ని రక్షించాల్సిన న్యాయవాదులకు వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏమి ఉండవు. క్లయింట్లకు సంబంధించినటువంటి రక్షణ కల్పించడం, వారికి న్యాయం అందించడమే న్యాయవాదుల వృత్తి. అట్లాంటి న్యాయవాదులపై దాడులు చేయడం అంటే ఇది సమాజానికి తప్పుడు సంకేతాలు ఇవ్వడము. ఇట్లాంటివన్నీ అన్నిటి మీద ప్రభుత్వం కఠినంగా వివరించాలి. రౌడీయిజాన్ని ఖచ్చితంగా అణచివేయాలి. అది ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా అణచివేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే రౌడీల రాజ్యం అయితే ప్రతి మామూలు పౌరుడికి రేపు భయపడేటటువంటి పరిస్థితి వస్తుంది. దానివల్ల రక్షణ కరువైతే ప్రజలకు కష్టమవుతుంది. ఇప్పటికే అనేకంగా రౌడీలు, గుండాలు అధికారుల పార్టీతోని కానీ పోలీసులతోని మిలాఖతై అనేక మంది ఆస్తుల్ని కాజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇట్లాంటి దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని చూసుకోవచ్చు, కొంతమంది వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు, దాడులకు పాల్పడ్డారు. న్యాయం అందించే ఏదైతే న్యాయానికి వారధిలాగా ఉండే న్యాయవాదులు, వారికి రక్షణ లేకుండా పోతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ జిల్లాలో కానీ దాడులు పెరుగుతున్నాయి, గుండాయిజం పెరుగుతుంది. వీటిని అందరికీ కూడా అరికట్టే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ప్రజలకు మాకు ఎవరికి కూడా వ్యక్తిగత ఆలోచనలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా న్యాయ సేవ అందించే మేము న్యాయవాదులు ఖచ్చితంగా మాపై దాడులు జరిగితే తీవ్రంగా ఖండిస్తాం. ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నారు న్యాయవాదులు. ఇది ఇక్కడ పరిస్థితి. క్యాంపస్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.